ఇక్కడ కూడా జరిగేది ఏంటంటే మోసపోతున్నారు. వీరిని ఆసరాగా చేసుకుని స్త్రీల యొక్క అధిక బలాన్ని, అంటే ఎక్కువ మంది స్త్రీలు వారికి సపోర్ట్ ఉండటం వల్ల ఏ పురుషులు కూడా అడ్డగించలేకపోతున్నారు. అడ్డగించాలంటే స్త్రీ శక్తి వీరికి కాపాడుతుంది, యేసుక్రీస్తు వారి శక్తి కాదు. స్త్రీ శక్తి చేత వీరు బింకమ్మలాడతారంట. అధిక ధనాపేక్షలుగా ఉండి వీళ్ళు ఏం చేస్తారంటే అంత్య దినాల్లో వినియోగించుకుంటారు అని పౌలు గారు వివరంగా రాస్తున్నాడు. స్త్రీ శక్తి వల్ల దుర్బోధకులు విచ్చలవిడిగా తమ కార్యాలని జరిగించుకుంటారు. దీనికి వెనకాల నుండి నడిపిస్తున్న వాడు తంత్రాలు కలిగినటువంటి వాడు అపవాది. వీరికి చూపిస్తున్నటువంటి మార్గంలో వెళ్తారు. వీరి వల్ల మీరు మోసపోమాకండి. స్త్రీ శక్తి చేత వారు నడిపించబడుతున్నారు. స్త్రీలకి ఈ రోజు దేవుడు ఇచ్చినటువంటిది ఏంటంటే పురుషుడికి ఏం చెప్తే ఆయనకి లోబడి ఉండాలి. నువ్వు లోబడి ఆ పురుషుడు ఏదైతే భర్త చెప్పిన ప్రకారం నడవాలని చెప్పి దేవుడు తన కనికరం చొప్పున స్త్రీలకు ఆజ్ఞాపిస్తే భర్తలను మాట వినకుండా వారు చెప్పిన మాటల్లోకే భర్తలను నడిపిస్తున్నారు. ఇటువంటి వారి దగ్గర తీసుకువెళ్తుంది ఇప్పుడు ఈ రోజు స్త్రీల యొక్క బలము చేతే వీరు కూడా దుర్బోధకుల దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది. ఎక్కువ శాతం స్త్రీల చేత, స్త్రీ శక్తి చేత నడిపించబడుతూ దుర్బోధకులు ఆస్తులను సంపాదించుకుంటున్నారు. దుర్బోధకులు ఇంకా వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు.